రాజకీయాలకు అతీతంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. సీఎం చంద్రబాబు 2014 నుంచి 19లో విజయవాడ మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించారని చెప్పారు. ఇవాళ విజయవాడ భారతీనగర్లో 6వ రోడ్డు పనులకు ఎంపీ కేశినేని చిన్నితో ఆయన శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధి జరగకుండా అడ్డుకుందని ఆరోపించారు. కేంద్ర నిధులు రాష్ట్రానికి పూర్తి స్థాయిలో వినియోగించేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. చూసిన 2014 నుంచి 19 వరకు విజయవాడ నగరపాలక సంస్థలో నిధులు మిగలాలని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన కార్యక్రమాల వల్లే నిధులు బడ్జెట్ వచ్చింది. తప్పకుండా మనం 2014 నుంచి 19 వరకు విజయవాడ నగరపాలక సంస్థ ఎంత బ్రహ్మాండంగా పనిచేసి ఎన్ని రోడ్లు వేసిందో మనందరం చూసాం. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు నిధులు లేని రాష్ట్రం అయినా కూడా కేంద్ర నిధులు వచ్చినట్టు కేంద్ర నిధులు కానీ అంతేకాకుండా వాళ్ళ కార్పొరేషన్ ద్వారా మనం భారీగా ఆదాయాన్ని రాబట్టుకునే విధాలుగా మేము అందరం ఖచ్చితంగా కూర్చొని ఆలోచిస్తాం. ఎందుకంటే 2019 నుంచి 23 వరకు కార్పొరేషన్లో మొత్తం నిధులు దుర్వినియోగం జరిగింది. దాని మీద కూడా విచారం జరగాలి. అది కూడా మేము కోరుతున్నాం. 2014-19లో నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆదాయ వనరులు పెంచడానికి ఎంప్లాయీ జీతాలు ఏవైతే కార్పొరేషన్ ఇచ్చేదో ఆ జీతాల్ని రాష్ట్రానికి బదలాయింపు చేసి విజయవాడ నగర ఆర్థికంగా పుంజులోనే చేయడం. దాని ఫలితమే ఇవాళ రాష్ట్రంలో అన్ని చోట్ల నిధులు కొడుతున్నా విజయవాడ నగరానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కానుక వల్ల, అది వరప్రసాదం వల్ల ఈ రోజున కొన్ని రోడ్లు వేసుకోగలరు. గత ప్రభుత్వం రాష్ట్ర కార్పొరేషన్ నిధుల్ని దుర్వినియోగం చేసిందని ఎంపీ కేశినేని చిన్ని ఆరోపించారు. పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యవేక్షణలో మెడికల్ కాలేజ్ నిడమానారు ఫ్లైఓవర్ పనులు త్వరలో మొదలు పెడతామని ఆయన వెల్లడించారు. నగరంలో ట్రాఫిక్ కష్టాలు తగ్గించేందుకు ఫ్లైఓవర్ పనులు ప్రారంభిస్తామని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ నిధులు దుర్వినియోగం చేసిందని, పూర్తి స్థాయిలో విచారణ జరిపి స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ పనులను స్టార్ట్ చేస్తామని కేశినేని చిన్ని చెప్పుకొచ్చారు.